హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీరు డబ్బును చూసే విధానాన్ని మార్చుకుంటారు. ధనవంతులు డబ్బును ఎలా చూస్తారు, ఎలా సంపాదిస్తారు అనే జ్ఞానాన్ని తెలుసుకుంటారు. మిత్రమా, డబ్బు గురించి ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. కొందరికి డబ్బంటే చాలా కష్టం, చాలా భయం. మరికొందరికి డబ్బంటే ప్రేమ. డబ్బు వారి దగ్గరికి వస్తూనే ఉంటుంది. మనలో కొంతమంది డబ్బు దగ్గరకు వచ్చేసరికి అనేక రకాల సమస్యలు అనుభవిస్తున్నారు. ఆ సమస్యలను జీవితాంతం మోస్తూనే ఉన్నారు. మరికొంతమంది డబ్బు దగ్గరకు వచ్చేసరికి స్వేచ్ఛగా, భద్రతగా, సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు దీనికి కారణం ఏమిటి? సరైన కారణం ఏమిటి? దీనికి గల కారణం మన మనసులో డబ్బు పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనల ప్రకారంగా మన ఆర్థిక జీవితం కొనసాగుతుంది. మీరు చిన్నప్పటి నుండి మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కొన్ని రకాల మాటలు పదే పదే విని ఉంటే, అంటే డబ్బు సంపాదించడం చాలా కష్టం, మనకు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, డబ్బు అదృష్టవంతుల దగ్గరికి మాత్రమే ఎక్కువగా వస్తుంది, ఎంత సంపాదిస్తున్నా సరిపోవటం లేదు, ఇలాంటి మాటలు మీరు పదే పదే విన్నారా? విని వాటిని నిజమని నమ్ముతున్నారా? మీరు విని నిజమని నమ్ముతుంటే మీరు జీవితాంతం ఆర్థిక సమస్యలతోనే బ్రతుకుతూ ఉంటారు. మరికొంతమంది ఇలాంటి మాటలు పదే పదే విని ఉండవచ్చు. డబ్బు చాలా మంచిది, డబ్బును గౌరవించండి, డబ్బును గౌరవిస్తే డబ్బే మన దగ్గరకు వస్తుంది, మనం చేసే ప్రతి పని 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి, ఆ 10 మంది మన ఇంట్లో పని చేస్తూ ఉండాలి, మన కంపెనీలో పని చేస్తూ ఉండాలి. ఇలాంటి మాటలు పదే పదే విన్నారు. వాటిని వారు నిజమని నమ్ముతున్నారు. వారు ఏ పని మొదలుపెట్టినా అది ఒక వ్యాపార సామ్రాజ్యంగా తయారవుతుంది. మిత్రమా, ఈ మాటలు చాలా చాలా చిన్నవి. డబ్బు గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నా, డబ్బు గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నా ఇవి చాలా చాలా చిన్న మాటలే. కానీ మన సబ్కాన్షియస్ మైండ్లోకి నేరుగా నాటుకుపోతాయి. అక్కడ ఒక్కసారి నాటుకుపోయాయా, దాని రిజల్ట్ జీవితాంతం మనం మోయాల్సి ఉంటుంది. నెగిటివ్ మాటలు నాటుకుపోతే ఆర్థిక సమస్యను మనం భరించాల్సిందే. పాజిటివ్ మాటలు నాటుకుపోతే ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక భద్రత మనతో పాటు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మీరు మీ చిన్నప్పటి నుండి మీరున్న ప్రపంచంలో డబ్బు పట్ల ఎలాంటి అభిప్రాయాలను నేర్చుకున్నారు? ఎలాంటి మాటలను పదే పదే విన్నారు? డబ్బు గురించి మీరు ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉంటున్నారు? మీ చుట్టూ ఉన్న బాగా డబ్బు ఉన్న వారిని చూస్తే మీకేమనిపిస్తుంది? వారిని తిట్టుకోకుండా ప్రేమించగలిగే మనస్తత్వం మీకున్నదా? అసలు డబ్బును భయపడకుండా చూడగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయా? డబ్బును తిట్టుకోకుండా, ద్వేషించకుండా ఎప్పుడైనా మీరు ఉన్నారా? ఒక్క రోజైనా అలా ఉన్నారా? మిత్రమా, ఒకటి బాగా గుర్తుపెట్టుకో, డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే. డబ్బు నీకు నేరుగా శత్రువు కాదు, మిత్రువు కాదు. నీకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు ఒక సాధనంలాగా ఉపయోగపడుతుంది. అది ఎవ్వరికి శత్రువు కాదు, మిత్రువు కాదు. నీ దగ్గర డబ్బు ఉన్న రోజు డబ్బును ప్రేమించడం, డబ్బు లేని రోజు డబ్బును ద్వేషించడం, తిట్టడం ఇలా చేయకూడదు. ఇలా చేసావంటే నువ్వు డబ్బు కోసం మాత్రమే పని చేస్తున్నావు. సంపద సృష్టి నీ మైండ్లో జరగటం లేదు. డబ్బు కోసం మాత్రమే పని చేస్తే జీవితాంతం డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటావు. సంపద సృష్టి గురించి ఆలోచించడం నేర్చుకుంటే ఆ డబ్బే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. చాలా మందికి సంపద సృష్టించాలి అనే ఆలోచన రాగానే నాకు వస్తున్న ఈ ఆదాయంతో నా కుటుంబ ఖర్చులకే సరిపోవటం లేదు,
నేను కోట్ల సంపద సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించగలను అనే అనుమానము, సందేహం కలుగుతుంది. ఇది సహజమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీకు ఇప్పుడు వస్తున్న జీతం ఎంతైనా కావచ్చు. 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. చిన్నదైనా పెద్దదైనా సరే, ఇప్పుడున్న పరిస్థితి నీ జీవితం మొత్తాన్ని నిర్ణయించలేదు. కానీ నీ సబ్కాన్షియస్ మైండ్లో సంపద సృష్టి జరపవచ్చు. భౌతికంగా నీ దగ్గర ఏమీ లేదు. నీకు నెల నెల వస్తున్న ఆదాయం మాత్రమే భౌతిక రూపంలో నీ దగ్గర ఉన్నది. కానీ నీ సబ్కాన్షియస్ మైండ్లో నా దగ్గర సమృద్ధిగా సంపద ఉంది అని నువ్వు ఫీల్ అవ్వటం నేర్చుకోవాలి. విజువలైజ్ చేయగలగాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి. కానీ చాలా మంది 1 రోజు 2 రోజులు ప్రయత్నిస్తున్నారు. 3వ రోజు వచ్చేసరికి ఇదంతా నిజంగా జరుగుతుందా అనే అనుమానంతో వదిలేస్తున్నారు. మిత్రమా, నీ సబ్కాన్షియస్ మైండ్ అనేది అనంతమైన శక్తి. దానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మనసారా మనం సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని ఉపయోగించుకోగలిగితే మనకు కావాల్సిన ప్రతిదీ మనము పొందవచ్చు. ముందుగా నీ సబ్కాన్షియస్ మైండ్కు ఏమి కావాలో నువ్వు కరెక్ట్గా తెలియజేయి. నీకు డబ్బు కావాలా? డబ్బు గురించి ఒక క్లారిటీ తెలియజేయి. ఎంత డబ్బు కావాలి? నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నువ్వు ఆర్థిక స్వేచ్ఛతో జీవించగలవు? ఈ విధంగా నీకు కావాల్సిన దాని పట్ల సరైన క్లారిటీ నీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత నువ్వు ఎంతైతే డబ్బు కావాలని కోరుకున్నావో ఆ డబ్బుకు నువ్వు అర్హుడిగా నిన్ను నువ్వు మార్చుకోవాలి. అంటే నీకు ఇంకా నేర్చుకునే అవకాశం ఉందని గుర్తించాలి. కొత్త కొత్త నైపుణ్యాలను పెంచుకునే అవకాశాలను నువ్వే తయారు చేసుకోవాలి. కష్టపడాలి. అదనపు ఆదాయ మార్గాలను వెతికి కనిపెట్టాలి. నీ దగ్గర ఉన్న డబ్బును, ప్రస్తుతం నీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఆ డబ్బును తెలివిగా నిర్వహించడం నేర్చుకునే అలవాట్లు నేర్చుకోవాలి. ముందు నీ సబ్కాన్షియస్ మైండ్ని సంపద సృష్టి కోసం రెడీ చేయి. రెడీ చేసిన తర్వాత నువ్వు కార్యాచరణ పనులు చేయడం ప్రారంభించు. నువ్వు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది మిత్రమా. కేవలం నాకు డబ్బు కావాలి, నా దగ్గర 100 కోట్ల డబ్బు ఉందని నీ సబ్కాన్షియస్ మైండ్లోకి నువ్వు పంపించినంత మాత్రాన డబ్బు రాదు. నీ సబ్కాన్షియస్ మైండ్కు నువ్వు ఏదైతే పదే పదే అందిస్తున్నావో, అందించిన తర్వాత దానికి తగిన విధంగా నువ్వు ఆలోచించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు పనిచేసే విధానం వాటికి అనుగుణంగా ఉండాలి. నువ్వు 10 కోట్ల డబ్బు కావాలని కోరుకున్నావు. 10 కోట్ల డబ్బు నీ దగ్గర ఉందని నీ సబ్కాన్షియస్ మైండ్కి పదే పదే తెలియజేస్తున్నావు. 10 కోట్ల డబ్బుతోటి నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నట్టు విజువలైజ్ చేసుకుంటున్నావు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ విధంగా అందరూ చేస్తున్నారు. కానీ రిజల్ట్ అయితే రావటం లేదు. ఎందుకు రావటం లేదు? విజువలైజ్ చేసుకుని అక్కడే ఆగిపోతే కుదరదు మిత్రమా. విజువలైజ్ చేసిన తర్వాత 10 కోట్ల సంపద పొందాలంటే నేను ఎలాంటి నైపుణ్యాలను నేర్చుకోవాలి, నన్ను నేను ఎలా ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఇవి కూడా తెలుసుకొని మీరు ప్రతిరోజు పని చేస్తూ ఉండాలి, కష్టపడాలి. ఈ విధంగా కష్టపడితే మీరు కోరుకున్నంత డబ్బు మీ జీవితంలోకి వస్తుంది. మీరు కష్టపడటానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మీకు అందుతాయి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. మీరు చేసే ప్రతి పనికి సహాయంగా ఉంటుంది. ఇదంతా మీ సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. నేను కష్టపడగలను అనే నమ్మకం నీకు ఉంటే, నీకు ఎంత డబ్బు కావాలో కరెక్ట్గా నిర్ణయించుకొని
అది ఏ సమయానికి కావాలో కరెక్ట్గా నిర్ణయించుకొని అది ఏ రూపంలో కావాలి. నువ్వు ఒక వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారంలో 10 కోట్లు కావాలని కోరుకుంటున్నావా? అయితే ఆ వ్యాపారానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుంటున్నావు. వీటన్నిటిని నీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియజేయి. నీ సబ్కాన్షియస్ మైండ్ అంటే విశ్వం లేదా నీ ఇష్ట దైవం. తెలియజేసి ప్రతిరోజు విజువలైజ్ చేసుకుంటూ ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా ఈ విజువలైజ్ చేసుకుంటూ దీనితో పాటు అత్యంత శక్తివంతమైన చాలా సింపుల్గా ఉండే నీ విజువలైజేషన్కి తగిన విధంగా ఉపయోగపడే శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ని పదే పదే వినాలి. పదే పదే వినాలి మిత్రమా. నేను ఈ వీడియోలో 50 కోట్ల డబ్బు, సంపద, ఐశ్వర్యం నా దగ్గర ఉన్నాయి అని నీ సబ్కాన్షియస్ మైండ్లోకి నేరుగా నాటుకుపోయే శక్తివంతమైన ఎఫర్మేషన్స్ అందిస్తున్నాను. వీటిని మనసు పెట్టి ప్రతిరోజు పదే పదే విను. ఉదయం నిద్రలేచిన వెంటనే వినాలి, రాత్రి పడుకునే ముందుగా వినాలి. వీటిని వినేటప్పుడే నీ జీవితాన్ని నువ్వు అద్భుతంగా అనుభూతి చెందాలి. 10 కోట్ల డబ్బు నీ దగ్గర ఉన్నది అనుకో. నేను 50 కోట్ల డబ్బుకు ఈ అఫర్మేషన్స్ అందిస్తున్నాను కదా. నీ దగ్గర 50 కోట్ల డబ్బు ఉందని అనుకో. అనుభూతి చెందుతూ ఉండు. ఆ అనుభూతే భౌతిక రూపాన్ని తీసుకొని నీ జీవితంలోకి వస్తుంది. ముందు నువ్వు ఎంత డబ్బుకో అర్హుడువో తెలుసుకో. ఎంత డబ్బు ఉంటే నువ్వు భయపడకుండా ధైర్యంగా స్వీకరించగలుగుతావో అంత డబ్బుకు నువ్వు అర్హుడివి. ఇది ప్రతి మనిషికి మారుతూ ఉంటుంది. కొంతమందికి 1,00,000 కోట్లకి అర్హులు, కొంతమంది 1 కోటి రూపాయలకు మాత్రమే అర్హులు. మనం ఎలాంటి వాతావరణంలో పెరిగాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, మనకు ఆర్థిక జ్ఞానం ఎంత ఉన్నది, మన ఆరోగ్యం ఎలా ఉన్నది, వీటన్నిటిని ఆధారం చేసుకొని మన ఎంత సంపదకు అర్హులమో మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో కామెంట్లో విశ్వానికి తెలియజేయండి. ముందుగా నేను ఇంత సంపదకు అర్హుడిని. అది 10 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. ఎంతైనా పర్వాలేదు. సంఖ్య ఎంతది, చిన్నదా పెద్దదా అనేది కాదు. సంఖ్య చిన్నదైనా పెద్దదైనా నీ సబ్కాన్షియస్ మైండ్ ప్రతి దానికి ఒకేలాగా పనిచేస్తుంది. ఇప్పుడు నీకు ఎంత కావాలో విశ్వానికి ఈ వీడియో కామెంట్లో తెలియజేసిన తర్వాత ఈ శక్తివంతమైన మనీ అఫర్మేషన్స్ ని మనసు పెట్టి విను. నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ లో 50 కోట్ల డబ్బు ఉన్నది. నేను 50 కోట్ల సంపదకు యజమానిని. నేను 50 కోట్ల రూపాయల డబ్బును ప్రతిరోజు చూడగలుగుతున్నాను. నేను అపారమైన సంపదతో జీవిస్తున్నాను. నా జీవితంలో 50 కోట్ల ఐశ్వర్యం ఉన్నది. నేను సంపన్నుడిగా జీవిస్తున్నాను. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా 50 కోట్ల సంపద రోజు రోజుకి పెరుగుతుంది. నా 50 కోట్ల డబ్బుతో అపారమైన ఆర్థిక స్వేచ్ఛని నేను నా కుటుంబానికి అందించాను. నేను 50 కోట్ల సంపదను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా 50 కోట్ల సంపదను నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను.
నా 50 కోట్ల డబ్బు నాకు సురక్షితంగా పనిచేస్తుంది. నేను 50 కోట్ల డబ్బుని తెలివిగా ఉపయోగిస్తున్నాను. నేను నా సంపదను గౌరవంగా నిర్వహిస్తున్నాను. నా ఆర్థిక జీవితం 50 కోట్ల డబ్బుతో సంపూర్ణంగా ఉన్నది. నేను 50 కోట్ల ధనవంతుడిని. నా జీవితం 50 కోట్లతో ఐశ్వర్యంతో నిండిపోయింది. నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంటుంది. నా డబ్బు నా కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను వరంగా ఇస్తుంది. నేను 50 కోట్ల డబ్బుతో ఆర్థికంగా సంపూర్ణుడిని. యాభై కోట్ల సంపద నా జీవితంలో స్థిరంగా ఉంటుంది. నా సంపద నాకు భద్రతను ఇస్తుంది. నేను సంపదతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ 50 కోట్ల సంపదకు యజమానులు. నా సంపదను నేను బాధ్యతగా ఉపయోగిస్తున్నాను. నా సంపద నా జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. నేను సంపదను సహజంగా స్వీకరించగలుగుతున్నాను. యాభై కోట్ల డబ్బు నా జీవితంలో సహజమైన భాగం. నేను సంపదను సృష్టించే వ్యక్తిగా తయారవుతున్నాను. నా ఆర్థిక శక్తి ప్రతిరోజు పెరుగుతుంది. యాభై కోట్ల సంపదను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. నా డబ్బు నాకు గొప్ప అవకాశాలను ఇస్తుంది. నేను డబ్బుతో నేను కోరుకున్న జీవితాన్ని నిర్మిస్తున్నాను. నా దగ్గర ప్రతిరోజు 50 కోట్ల డబ్బు ఉంటుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమిస్తున్నాను. నేను 50 కోట్ల డబ్బును గౌరవిస్తున్నాను. నా సంపద స్థిరంగా అభివృద్ధి చెందుతుంది. నేను 50 కోట్ల డబ్బుతో ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేస్తున్నాను. నా ఆర్థిక భవిష్యత్తు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. నేను సంపదతో సమృద్ధిగా నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను. నా జీవిత లక్ష్యం 50 కోట్ల డబ్బుతో జీవించడం.
నేను పెద్ద సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. నా మనసు 50 కోట్ల సంపదను సహజంగా అంగీకరిస్తుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమతో మరియు బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నా కుటుంబానికి ప్రతిరోజు ఉపయోగపడుతుంది. నేను ఆర్థిక విజేతగా ఎదుగుతున్నాను. నా జీవిత ఐశ్వర్యం మరియు సమృద్ధితో నిండి ఉన్నది. నా దగ్గర ఉన్న సంపదకు నేను ప్రతిరోజు కృతజ్ఞతతో ఉంటాను. యాభై కోట్ల సంపదతో నేను ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నాను. నేను 50 కోట్ల సంపదతో సంపూర్ణమైన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ లో 50 కోట్ల డబ్బు ఉన్నది. నేను 50 కోట్ల సంపదకు యజమానిని. నేను 50 కోట్ల రూపాయల డబ్బును ప్రతిరోజు చూడగలుగుతున్నాను. నేను అపారమైన సంపదతో జీవిస్తున్నాను. నా జీవితంలో 50 కోట్ల ఐశ్వర్యం ఉన్నది. నేను సంపన్నుడిగా జీవిస్తున్నాను. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా 50 కోట్ల సంపద రోజు రోజుకి పెరుగుతుంది. యాభై కోట్ల డబ్బుతో అపారమైన ఆర్థిక స్వేచ్ఛని నేను నా కుటుంబానికి అందించాను. నేను 50 కోట్ల సంపదను ఆనందంగా అనుభవిస్తున్నాను. యాభై కోట్ల సంపదను నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నాకు సురక్షితంగా పనిచేస్తుంది. నేను 50 కోట్ల డబ్బుని తెలివిగా ఉపయోగిస్తున్నాను. నేను నా సంపదను గౌరవంగా నిర్వహిస్తున్నాను. నా ఆర్థిక జీవితం 50 కోట్ల డబ్బుతో సంపూర్ణంగా ఉన్నది. నేను 50 కోట్ల ధనవంతుడిని. నా జీవితం 50 కోట్లతో ఐశ్వర్యంతో నిండిపోయింది. నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంటుంది. నా డబ్బు నా కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను వరంగా ఇస్తుంది. నేను 50 కోట్ల డబ్బుతో ఆర్థికంగా సంపూర్ణుడిని. యాభై కోట్ల సంపద నా జీవితంలో స్థిరంగా ఉంటుంది.
నా సంపద నాకు భద్రతను ఇస్తుంది. నేను సంపదతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ 50 కోట్ల సంపదకు యజమానులు. నా సంపదను నేను బాధ్యతగా ఉపయోగిస్తున్నాను. నా సంపద నా జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. నేను సంపదను సహజంగా స్వీకరించగలుగుతున్నాను. యాభై కోట్ల డబ్బు నా జీవితంలో సహజమైన భాగం. నేను సంపదను సృష్టించే వ్యక్తిగా తయారవుతున్నాను. నా ఆర్థిక శక్తి ప్రతిరోజు పెరుగుతుంది. యాభై కోట్ల సంపదను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. నా డబ్బు నాకు గొప్ప అవకాశాలను ఇస్తుంది. నేను డబ్బుతో నేను కోరుకున్న జీవితాన్ని నిర్మిస్తున్నాను. నా దగ్గర ప్రతిరోజు 50 కోట్ల డబ్బు ఉంటుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమిస్తున్నాను. నేను 50 కోట్ల డబ్బును గౌరవిస్తున్నాను. నా సంపద స్థిరంగా అభివృద్ధి చెందుతుంది. నేను 50 కోట్ల డబ్బుతో ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేస్తున్నాను. నా ఆర్థిక భవిష్యత్తు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. నేను సంపదతో సమృద్ధిగా నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను. నా జీవిత లక్ష్యం 50 కోట్ల డబ్బుతో జీవించడం. నేను పెద్ద సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. నా మనసు 50 కోట్ల సంపదను సహజంగా అంగీకరిస్తుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమతో మరియు బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నా కుటుంబానికి ప్రతిరోజు ఉపయోగపడుతుంది. నేను ఆర్థిక విజేతగా ఎదుగుతున్నాను. నా జీవిత ఐశ్వర్యం మరియు సమృద్ధితో నిండి ఉన్నది. నా దగ్గర ఉన్న సంపదకు నేను ప్రతిరోజు కృతజ్ఞతతో ఉంటాను. యాభై కోట్ల సంపదతో నేను ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నాను. నేను 50 కోట్ల సంపదతో సంపూర్ణమైన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ లో 50 కోట్ల డబ్బు ఉన్నది.
నేను 50 కోట్ల సంపదకు యజమానిని. నేను 50 కోట్ల రూపాయల డబ్బును ప్రతిరోజు చూడగలుగుతున్నాను. నేను అపారమైన సంపదతో జీవిస్తున్నాను. నా జీవితంలో 50 కోట్ల ఐశ్వర్యం ఉన్నది. నేను సంపన్నుడిగా జీవిస్తున్నాను. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా 50 కోట్ల సంపద రోజు రోజుకి పెరుగుతుంది. యాభై కోట్ల డబ్బుతో అపారమైన ఆర్థిక స్వేచ్ఛని నేను నా కుటుంబానికి అందించాను. నేను 50 కోట్ల సంపదను ఆనందంగా అనుభవిస్తున్నాను. యాభై కోట్ల సంపదను నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నాకు సురక్షితంగా పనిచేస్తుంది. నేను 50 కోట్ల డబ్బుని తెలివిగా ఉపయోగిస్తున్నాను. నేను నా సంపదను గౌరవంగా నిర్వహిస్తున్నాను. నా ఆర్థిక జీవితం 50 కోట్ల డబ్బుతో సంపూర్ణంగా ఉన్నది. నేను 50 కోట్ల ధనవంతుడిని. నా జీవితం 50 కోట్లతో ఐశ్వర్యంతో నిండిపోయింది. నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంటుంది. నా డబ్బు నా కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను వరంగా ఇస్తుంది. నేను 50 కోట్ల డబ్బుతో ఆర్థికంగా సంపూర్ణుడిని. యాభై కోట్ల సంపద నా జీవితంలో స్థిరంగా ఉంటుంది. నా సంపద నాకు భద్రతను ఇస్తుంది. నేను సంపదతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ 50 కోట్ల సంపదకు యజమానులు. నా సంపదను నేను బాధ్యతగా ఉపయోగిస్తున్నాను. నా సంపద నా జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. నేను సంపదను సహజంగా స్వీకరించగలుగుతున్నాను. యాభై కోట్ల డబ్బు నా జీవితంలో సహజమైన భాగం. నేను సంపదను సృష్టించే వ్యక్తిగా తయారవుతున్నాను. నా ఆర్థిక శక్తి ప్రతిరోజు పెరుగుతుంది. యాభై కోట్ల సంపదను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. నా డబ్బు నాకు గొప్ప అవకాశాలను ఇస్తుంది.
నేను కోరుకున్న జీవితాన్ని నిర్మిస్తున్నాను. నా దగ్గర ప్రతిరోజు 50 కోట్ల డబ్బు ఉంటుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమిస్తున్నాను. నేను 50 కోట్ల డబ్బును గౌరవిస్తున్నాను. నా సంపద స్థిరంగా అభివృద్ధి చెందుతుంది. నేను 50 కోట్ల డబ్బుతో ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేస్తున్నాను. నా ఆర్థిక భవిష్యత్తు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. నేను సంపదతో సమృద్ధిగా నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను. నా జీవిత లక్ష్యం 50 కోట్ల డబ్బుతో జీవించడం. నేను పెద్ద సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. నా మనసు 50 కోట్ల సంపదను సహజంగా అంగీకరిస్తుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమతో మరియు బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నా కుటుంబానికి ప్రతిరోజు ఉపయోగపడుతుంది. నేను ఆర్థిక విజేతగా ఎదుగుతున్నాను. నా జీవిత ఐశ్వర్యం మరియు సమృద్ధితో నిండి ఉన్నది. నా దగ్గర ఉన్న సంపదకు నేను ప్రతిరోజు కృతజ్ఞతతో ఉంటాను. యాభై కోట్ల సంపదతో నేను ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నాను. నేను 50 కోట్ల సంపదతో సంపూర్ణమైన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ లో 50 కోట్ల డబ్బు ఉన్నది. నేను 50 కోట్ల సంపదకు యజమానిని. నేను 50 కోట్ల రూపాయల డబ్బును ప్రతిరోజు చూడగలుగుతున్నాను. నేను అపారమైన సంపదతో జీవిస్తున్నాను. నా జీవితంలో 50 కోట్ల ఐశ్వర్యం ఉన్నది. నేను సంపన్నుడిగా జీవిస్తున్నాను. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా 50 కోట్ల సంపద రోజు రోజుకి పెరుగుతుంది. యాభై కోట్ల డబ్బుతో అపారమైన ఆర్థిక స్వేచ్ఛని నా కుటుంబానికి అందించాను. నేను 50 కోట్ల సంపదను ఆనందంగా అనుభవిస్తున్నాను. యాభై కోట్ల సంపదను నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నాకు సురక్షితంగా పనిచేస్తుంది.
నేను 50 కోట్ల డబ్బుని తెలివిగా ఉపయోగిస్తున్నాను. నేను నా సంపదను గౌరవంగా నిర్వహిస్తున్నాను. నా ఆర్థిక జీవితం 50 కోట్ల డబ్బుతో సంపూర్ణంగా ఉన్నది. నేను 50 కోట్ల ధనవంతుడిని. నా జీవితం 50 కోట్లతో ఐశ్వర్యంతో నిండిపోయింది. నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంటుంది. నా డబ్బు నా కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను వరంగా ఇస్తుంది. నేను 50 కోట్ల డబ్బుతో ఆర్థికంగా సంపూర్ణుడిని. యాభై కోట్ల సంపద నా జీవితంలో స్థిరంగా ఉంటుంది. నా సంపద నాకు భద్రతను ఇస్తుంది. నేను సంపదతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ 50 కోట్ల సంపదకు యజమానులు. నా సంపదను నేను బాధ్యతగా ఉపయోగిస్తున్నాను. నా సంపద నా జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. నేను సంపదను సహజంగా స్వీకరించగలుగుతున్నాను. యాభై కోట్ల డబ్బు నా జీవితంలో సహజమైన భాగం. నేను సంపదను సృష్టించే వ్యక్తిగా తయారవుతున్నాను. నా ఆర్థిక శక్తి ప్రతిరోజు పెరుగుతుంది. యాభై కోట్ల సంపదను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. నా డబ్బు నాకు గొప్ప అవకాశాలను ఇస్తుంది. నేను డబ్బుతో నేను కోరుకున్న జీవితాన్ని నిర్మిస్తున్నాను. నా దగ్గర ప్రతిరోజు 50 కోట్ల డబ్బు ఉంటుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమిస్తున్నాను. నేను 50 కోట్ల డబ్బును గౌరవిస్తున్నాను. నా సంపద స్థిరంగా అభివృద్ధి చెందుతుంది. నేను 50 కోట్ల డబ్బుతో ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేస్తున్నాను. నా ఆర్థిక భవిష్యత్తు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. నేను సంపదతో సమృద్ధిగా నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను. నా జీవిత లక్ష్యం 50 కోట్ల డబ్బుతో జీవించడం. నేను పెద్ద సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను.
నా మనసు 50 కోట్ల సంపదను సహజంగా అంగీకరిస్తుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమతో మరియు బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నా కుటుంబానికి ప్రతిరోజు ఉపయోగపడుతుంది. నేను ఆర్థిక విజేతగా ఎదుగుతున్నాను. నా జీవిత ఐశ్వర్యం మరియు సమృద్ధితో నిండి ఉన్నది. నా దగ్గర ఉన్న సంపదకు నేను ప్రతిరోజు కృతజ్ఞతతో ఉంటాను. యాభై కోట్ల సంపదతో నేను ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నాను. నేను 50 కోట్ల సంపదతో సంపూర్ణమైన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ లో 50 కోట్ల డబ్బు ఉన్నది. నేను 50 కోట్ల సంపదకు యజమానిని. నేను 50 కోట్ల రూపాయల డబ్బును ప్రతిరోజు చూడగలుగుతున్నాను. నేను అపారమైన సంపదతో జీవిస్తున్నాను. నా జీవితంలో 50 కోట్ల ఐశ్వర్యం ఉన్నది. నేను సంపన్నుడిగా జీవిస్తున్నాను. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. నా 50 కోట్ల సంపద రోజు రోజుకి పెరుగుతుంది. యాభై కోట్ల డబ్బుతో అపారమైన ఆర్థిక స్వేచ్ఛ నేను నా కుటుంబానికి అందించాను. నేను 50 కోట్ల సంపదను ఆనందంగా అనుభవిస్తున్నాను. యాభై కోట్ల సంపదను నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నాకు సురక్షితంగా పనిచేస్తుంది. నేను 50 కోట్ల డబ్బుని తెలివిగా ఉపయోగిస్తున్నాను. నేను నా సంపదను గౌరవంగా నిర్వహిస్తున్నాను. నా ఆర్థిక జీవితం 50 కోట్ల డబ్బుతో సంపూర్ణంగా ఉన్నది. నేను 50 కోట్ల ధనవంతుడిని. నా జీవితం 50 కోట్లతో ఐశ్వర్యంతో నిండిపోయింది. నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంటుంది. నా డబ్బు నా కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను వరంగా ఇస్తుంది. నేను 50 కోట్ల డబ్బుతో ఆర్థికంగా సంపూర్ణుడిని. యాభై కోట్ల సంపద నా జీవితంలో స్థిరంగా ఉంటుంది. నా సంపద నాకు భద్రతను ఇస్తుంది.
నేను సంపదతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ 50 కోట్ల సంపదకు యజమానులు. నా సంపదను నేను బాధ్యతగా ఉపయోగిస్తున్నాను. నా సంపద నా జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. నేను సంపదను సహజంగా స్వీకరించగలుగుతున్నాను. యాభై కోట్ల డబ్బు నా జీవితంలో సహజమైన భాగం. నేను సంపదను సృష్టించే వ్యక్తిగా తయారవుతున్నాను. నా ఆర్థిక శక్తి ప్రతిరోజు పెరుగుతుంది. యాభై కోట్ల సంపదను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. నా డబ్బు నాకు గొప్ప అవకాశాలను ఇస్తుంది. నేను డబ్బుతో నేను కోరుకున్న జీవితాన్ని నిర్మిస్తున్నాను. నా దగ్గర ప్రతిరోజు 50 కోట్ల డబ్బు ఉంటుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమిస్తున్నాను. నేను 50 కోట్ల డబ్బును గౌరవిస్తున్నాను. నా సంపద స్థిరంగా అభివృద్ధి చెందుతుంది. నేను 50 కోట్ల డబ్బుతో ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేస్తున్నాను. నా ఆర్థిక భవిష్యత్తు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. నేను సంపదతో సమృద్ధిగా నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను. నా జీవిత లక్ష్యం 50 కోట్ల డబ్బుతో జీవించడం. నేను పెద్ద సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. నా మనసు 50 కోట్ల సంపదను సహజంగా అంగీకరిస్తుంది. నేను 50 కోట్ల డబ్బును ప్రేమతో మరియు బాధ్యతతో ఉపయోగిస్తున్నాను. నా 50 కోట్ల డబ్బు నా కుటుంబానికి ప్రతిరోజు ఉపయోగపడుతుంది. నేను ఆర్థిక విజేతగా ఎదుగుతున్నాను. నా జీవిత ఐశ్వర్యం మరియు సమృద్ధితో నిండి ఉన్నది. నా దగ్గర ఉన్న సంపదకు నేను ప్రతిరోజు కృతజ్ఞతతో ఉంటాను. యాభై కోట్ల సంపదతో నేను ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నాను. నేను 50 కోట్ల సంపదతో సంపూర్ణమైన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను.